నమస్తే అండి, నేను వసంత. రూపకళ రుచులు ఛానల్కి స్వాగతం. భోగి రోజు పాలు పొంగించి పాయసం వండటం అనేది మన సాంప్రదాయం. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అదే సాంప్రదాయం నడుస్తుంది. దీనికి గాను కొత్త బియ్యంతో పాలు పొంగించి పరమాన్నం చేస్తారు. అది ఎలాగో ఈరోజు చూద్దాము. దీనికోసం నేను అరకప్పు బియ్యం కడిగి గంటసేపు నానబెట్టుకున్నాను. అరకప్పు బెల్లము, కొద్దిగా నెయ్యి, దీంట్లో కావాల్సినటువంటి డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం, పుచ్చగింజల పప్పు, కిస్మిస్, కొద్దిగా ఇలాచీ పౌడర్. మరి పాయసం ఎలాగ చేయాలో చూద్దామండి. అందరికీ తెలిసిన వంటకమే అయినా ఒక చిన్నపాటి కొలతలతో చెప్పినట్లయితే బాగుంటుంది. మనము ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోటి 6 కప్పులు తీసుకున్నాను. 3 కప్పులు పాలు, 3 కప్పులు నీళ్లు తీసుకున్నాను. ఇవి మొదట పొయ్యి మీద పెట్టుకోవాలి. చూడండి, పాలు ఇలా పొంగుతున్నాయి. మనం భోగి రోజు అయితే పాలు పూర్తిగా గిన్నెకి అన్ని వైపులా పొంగేటట్టుగా చూసుకోవాలి. పొంగినప్పుడు మనం అందులో బియ్యం వేస్తూ అగ్నిదేవుడికి నమస్కరించాలి. ఇప్పుడు మనం పాలు పైదాకా పొంగినాయి కనుక బియ్యం వేస్తున్నాను. ఈ బియ్యంలో ఒక 1/2 చెంచా నెయ్యి వేసి కలిపి వేసినట్లయితే బియ్యం ఉండలు ఉండలుగా లేకుండా మంచిగా ఉంటుంది. ఉడికేటప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఇది మీరు కొత్త బియ్యంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను మామూలు బియ్యంతో చేస్తున్నాను. మూత పెట్టి మూత ఓరగా పెడదాము. మూత పెట్టేసి కొంచెం దీన్ని ఉడకనిద్దాం. కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాం. ఒకసారి మూత తీసి ఉడికిందేమో చూద్దాము. ఇంకా కొంచెం ఉడకాలి. ఇది ఒకసారి పాయసం ఉడికిందో లేదో చూద్దాము. దాదాపుగా ఉడికినట్లే. ఈలోగా మనం బెల్లం వేరే పొయ్యి మీద కరిగించుకుందాం. ఎందుకంటే ఈ మధ్య రకరకాల పాల ప్యాకెట్లు వస్తున్నాయి కనుక బెల్లం డైరెక్ట్గా వేస్తే విరిగిపోతుంది. కరిగించేసి మనం పాకం దాంట్లో కలుపుకున్నట్టయితే విరగకుండా ఉంటుంది. ఈలోగా ఇంకొక స్టవ్ పైన డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఇది కరుగుతూ ఉంటుంది, మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇలా ఒక మెతుకుని తీసుకొని ఇలా నొక్కి చూసినట్టయితే కొంచెం పలుకుగా ఉంది. ఇంకొక నిమిషం ఉడకాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ముందుగా బాదం పప్పులు, బాదం పప్పులు అరగంట ముందు నానబెట్టుకొని పొట్టు తీసుకొని వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా వేసాను. కొద్దిగా కిస్మిస్ వేసుకోవాలి. అలాగే పుచ్చగింజల పప్పును కూడా వేసుకోవాలి. అన్నీ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత చూడండి, పుచ్చగింజల పప్పు చిటపట అంటుంది. ఈ కిస్మిస్ ఉబ్బినట్టుగా అవుతాయి. ఈ స్థాయిలో మనము గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. బెల్లం కూడా మొత్తం కరిగిపోయి పాకం రెడీ అయింది. దీనికి ఏం పాకం చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. బెల్లం పాకంలో ఇలాచీ పొడి వేస్తున్నాను.
గ్యాస్ ఆఫ్ చేయొచ్చు. దాదాపుగా ఉడికిపోయింది మొత్తం. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లో వేసుకుందాం. కొంచెం వేడి తగ్గిన తర్వాత బెల్లం పాకం వేసి కలిపితే బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా కలుపుకోవాలి. ఈ మాత్రం లూజ్గా ఉంటేనే కొంచెం సేపటికి గట్టిగా అయిపోతుంది. కొద్దిసేపు మూత పెట్టి ఉంది. మరి మన కొత్త బియ్యంతో పాయసం రెడీ అయిపోయిందండి. భోగి రోజు తప్పకుండా కొత్త బియ్యంతో పాయసం చేసుకోండి. ఈ టేస్ట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో మీకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే వెంటనే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి.